2024 ఎలక్షన్స్ ఆంధ్ర రాజకీయాలను కాకరేపుతున్న తరుణంలో గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన కూటమి ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉంటుందోనని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు ఆంధ్ర ప్రాంతానికి తలమానికం అనడంలో సందేహమే లేదు. అక్కడ గెలిచే స్థానాలే అధికారాన్ని డిసైడ్ చేస్తాయని చెప్పడంలోనూ డౌట్ ఏమాత్రం లేదు. 2014 ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏ రేంజ్ లో ప్రపంచం సృష్టించిందో తెలిసిందే. పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం టీడీపీ క్లీన్ స్విప్ చేసి పవర్లోకి వచ్చింది. మరి త్వరలో జరిగే ఎలక్షన్స్ లో రిజల్ట్స్ ఎలా ఉంటాయో డిస్కస్ చేద్దాం. గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. 2019 ఎన్నికల్లో టీడీపీ జనసేనలు వేరువేరుగా పోటీ చేయడంతో ఓట్లు చీలిపోవడం వల్ల వైసీపీకి అధికారం దక్కిందనేది విశ్లేషకుల వాదన. అయితే త్వరలో జరగబోయే ఎలక్షన్స్ కు టీడీపీ జనసేనలు కలిసి బరిలోకి దిగుతూ ఉండడం వైసీపీ నేతలకు మింగుడు పడ్డం లేదట. టీడీపీ జనసేన పొత్తుతో తమకు ఇబ్బందులు తప్పవని వైసీపీ నేతలే చెప్పుకుంటున్నారట. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, కృష్ణా, అనంతపురం జిల్లాల్లోనూ టీడీపీ జనసేన పొత్తుకు గంపగుత్తుగా ఓట్లు గుద్దే అవకాశం ఉందంటున్నారు. ఆయా జిల్లాల నియోజకవర్గాల్లో ఫ్యాన్ పార్టీకి కష్టాలు తప్పవంటున్నారు. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ప్రభావం ఎక్కువ. వాళ్ళంతా జనసేనకు ఈసారి పూర్తిగా సహకరించాలని అనుకుంటున్నారట. పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీకి పంపించాలని గట్టిగా భావిస్తున్నట్టు తెలుస్తోంది. గుంటూరు, కృష్ణాలో రాజధాని ప్రభావం ఎక్కువగా కనిపించే ఛాన్స్ ఉంది. అమరావతి రాజధానిగా ఉండాలంటే టీడీపీ జనసేనలే అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో గుంటూరు, కృష్ణా జిల్లాలో ఫ్యాన్ పార్టీకి ప్రతికూల గాళ్లు వీచే ఛాన్స్ లేకపోలేదు. అనంతపురంలో టికెట్ల కేటాయింపుల ప్రభావం వైసీపీకి ఇబ్బందిగా మారనుందని తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ కూడా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ, అనంతపురం పైనే ఉంటాయని తెలుస్తోంది. ఫిబ్రవరి 4 నుంచి ప్రారంభించనున్న వారాహి యాత్ర ఈ జిల్లాల్లోనే మెజారిటీగా సాగనుందట. అటు గోదావరి జిల్లాలో 34 సీట్లున్నాయి. అక్కడి పరిస్థితులపై తాజా నివేదికలతో జగన్ అభ్యర్థుల మార్పును ప్రారంభించారు. పొలిటికల్ క్రిటిక్ సర్వే ఆ జిల్లాల్లో అంచనాల్ని అనౌన్స్ చేసింది. అక్కడ 7 స్థానాల్లో ప్రజాభిప్రాయం ఏంటో విశ్లేషించింది. అందులో హోరాహోరీ పోరు తప్పదని, రాజోలులో వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని, అయితే టీడీపీకి కొంత సానుకూలత ఉంటుందని వెల్లడించింది. మినిస్టర్ విశ్వరూప్ ప్రాతినిధ్యం వహిస్తున్న అమలాపురంలో వైసీపీ కంటే టీడీపీ వైపు ఆదరణ ఎక్కువగా ఉంటుందట. పి గన్నవరంలో హోరాహోరీ పోరు ఉన్నా వైసీపీకి అనుకూల ఫలితం వచ్చే అవకాశం ఉందట. కొత్తపేటలో వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేన మధ్య గట్టి పోటీ ఉంటుందని, వైసీపీకి అనుకూలంగా ఉంటుందని అంచనా వేసింది. మండపేటలో టీడీపీ గెలుస్తుందని అంచనా వేసింది. ముమ్మిడివరంలో నువ్వా నేనా అన్నట్టుగా పోటీ ఉన్నా వైసీపీకే అవకాశం ఉందట. రామచంద్రాపురంలోనూ హోరాహోరీ పోరు తప్పదట. తూర్పు గోదావరి జిల్లాల్లో అభ్యర్థుల ఎంపికలో వైసీపీ చేసిన మార్పులతో అక్కడి నాయకులు జనసేనకు అనుకూలంగా మారుతున్నారట. జ్యోతుల చంటిబాబు పవన్ తో టచ్ లోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. మరోవైపు రాజులు కూడా నరసాపురంలో ఎంపీ రఘురామరాజు వైపు ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటువంటి సమీకరణాలను బట్టి టీడీపీ జనసేనతో కనీసం 3 జిల్లాల్లో వైసీపీ తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి చూడాలి ఓటర్ల తీర్పు అక్కడ ఎలా ఉండబోతోందో.